సముద్రం దగ్గరికి వెళ్ళగానే మనసుకి ఏదో తెలియని ప్రశాంతత వస్తుంది కదా. అలలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ వాటిని చూస్తూ ఉంటే మన ఆలోచనలు మాత్రం కాసేపు ఆగిపోతాయి. అలాంటి ఒక చిన్న ప్రశాంతత కోసం ఈరోజు మా ప్రయాణం మొదలైంది పేరుపాలెం బీచ్తో. చుట్టూ చూస్తే నీలి ఆకాశం, ముందు చూస్తే నీలి సముద్రం, చల్లని గాలి, అలల సందడి. ఇవన్నీ కలిస్తే ఇక మనసుకి ఇంతకంటే ఇంకేం కావాలనిపిస్తుంది. కొద్దిసేపు అక్కడే ఉండి ఆ అందాలను ఆస్వాదించి కొన్ని జ్ఞాపకాలను కెమెరాలో బంధించుకుని తర్వాత మా ప్రయాణాన్ని కొనసాగించాము. ప్రయాణం అంటే కేవలం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళటం కాదు. మధ్యలో కనిపించే దృశ్యాలు, దారిలో కలిసే మనుషులు, అనుకోకుండా దొరికే చిన్న చిన్న అనుభవాలు, ఇవన్నీ కలిసిందే అసలైన ప్రయాణం. దారి మారింది, దృశ్యం మారింది, కానీ మా ప్రయాణంలో ఉత్సాహం మాత్రం తగ్గలేదు. అయితే ఇంత దూరం ప్రయాణం చేస్తే ఆకలి కూడా తన పని తను చేస్తుంది కదా. అందుకే దారిలో కాసేపు ఆగి టిఫిన్ చేశాం. కడుపు నిండితేనే కదా ప్రయాణంలో అసలైన ఆనందం. టిఫిన్ చిన్నదైనా ఆ సమయంలో దొరికిన రుచి మాత్రం ప్రయాణంలో ఒక మంచి అనుభవాన్ని మిగిలించి ప్రయాణంలో ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది. టిఫిన్ అయిపోయింది, మళ్ళీ ప్రయాణం మొదలైంది. ప్రతి మలుపు తర్వాత ఏం కనిపిస్తుందో అన్న ఆసక్తి కూడా ఒక రకమైన ఆనందమే. అలా ప్రయాణిస్తూ చివరికి మా తర్వాత గమ్యానికి చేరుకున్నాం. ఆ గమ్యం ఏమిటో కాదండి, వాడపల్లి చేరుకున్నాం. వాడపల్లి చేరుకున్న తర్వాత వాతావరణమే ఒక్కసారిగా మారిపోయినట్టుగా అనిపించింది. ఇప్పటి వరకు సముద్రపు అలల సందడి, ఇక్కడ మాత్రం ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం. దైవదర్శనం చేసుకుని కాసేపు అక్కడి ప్రశాంతతను ఆస్వాదించాం. ప్రయాణంలో ప్రకృతి ఇచ్చే ఆనందం ఒకవైపు అయితే, దైవదర్శనం ఇచ్చే ప్రశాంతత మరోవైపు. ఉదయం మొదలైన ఈ ప్రయాణం సముద్రపు అలల దగ్గర మొదలై రహదారి మీదుగా సాగి ఒక మంచి టిఫిన్ రుచిని దాటి చివరికి దైవ సన్నిధిలో ప్రశాంతతతో ముగిసింది. నిజానికి జీవితంలో ఇలాంటి చిన్న చిన్న ప్రయాణాలే తర్వాత గుర్తు చేసుకుంటే పెద్ద పెద్ద జ్ఞాపకాలుగా మారిపోతాయి. ప్రయాణం చిన్నదే కావచ్చు, కానీ జ్ఞాపకం మాత్రం చాలా పెద్దది. ఇలాంటి మరిన్ని అందమైన ప్రయాణాలతో మళ్ళీ కలుద్దాం.